ఈ లేఖన భాగంలో నుండి మనము మాట్లాడుకోబోయేటువంటి విషయం ఏంటంటే, ద గాడ్ హూ రిజెక్ట్స్ యువర్ రిజెక్షన్ దట్ యు ఫేస్. ద గాడ్ హూ రిజెక్ట్స్ యువర్ రిజెక్షన్ దట్ యు ఫేస్. నీవు లేక మీరు ఎదుర్కొన్నటువంటి తిరస్కారమును, మీ తిరస్కారమును తిరస్కరించే దేవుడు. ఈ టైటిల్ని కనుక మనం అర్థం చేసుకుంటే మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నాము అనేటువంటి సంగతి సుస్పష్టంగా అవగాహనలోకి వస్తూ ఉన్నది. మనము ఎదుర్కొన్నటువంటి తిరస్కారమును తిరస్కరించేటువంటి దేవుడు. మీరు ఏ తిరస్కారమునైతే ఎదుర్కొంటూ ఉన్నారో దానిని దేవుడు ఏం చేస్తాడంటే తిరస్కరిస్తాడు. చూడండి, ఈ లోకంలో జీవించేటువంటి మానవులు, క్రైస్తవులైనను క్రైస్తవేతరులైనను, ఈ సమాజంలో నుంచి ఏదో ఒక కోణంలో తిరస్కారాన్ని అనుభవిస్తూ ఉంటారు వారి జీవితాల్లో. ఉదాహరణకి, లేనటువంటి వారు, దారిద్ర్యతను కలిగినటువంటి వారు తమకున్నటువంటి దారిద్ర్యతను బట్టి తిరస్కారాన్ని అనుభవిస్తూ ఉంటారు. జ్ఞానము కలిగిన వారు జ్ఞానము లేనటువంటి వారిని తిరస్కరిస్తూ ఉంటారు. అనగా జ్ఞానహీనుడు తిరస్కారాన్ని అనుభవిస్తూ ఉంటారు. అంధము లేని వారు అందహీనతను బట్టి తిరస్కారమును అనుభవిస్తూ ఉంటారు. విద్య లేనటువంటి వారు విద్య లేని పామరులుగా ఉన్నందువలన తిరస్కారమును అనుభవిస్తూ ఉంటారు. ఇలా ప్రతి కోణములో మన జీవితంలో ఏదో ఒక విషయంలో తిరస్కారాన్ని అనుభవిస్తూనే ఉంటాం. కొన్ని పర్యాయాలు ఈ సమాజము భర్త చనిపోయినటువంటి స్త్రీలు, విధవరాండ్రులను కూడా తిరస్కరిస్తూ ఉంటుంది. అనగా వారిని లిటరల్గా ఏం చేస్తారంటే బహిష్కరించినట్లుగా ట్రీట్ చేయడం ప్రారంభిస్తారు. ఈ విధముగా ఒక మనిషి అనేక కోణాల్లో తన జీవితంలో ఏదో ఒక కోణంలోనైనా తిరస్కరించబడుతూ ఉంటాడు. అయితే ఈ దినమున మనం ఏ విషయంలో తిరస్కరించబడుతూ ఉన్నామో అనే విషయాన్ని నాకైతే సుస్పష్టముగా మీ జీవితాల్లో ఉన్నటువంటి తిరస్కారం తెలియదు. కానీ మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో ఉన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ తిరస్కారమును దేవుడు ఏ రీతిగా మనకు సహాయం చేయగలడు, ఏ రీతిగా దేవుడు ఆ తిరస్కారమును తిరస్కరించి తన కృపను మన పట్ల ఎల్లడపరచగలడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. ఈ దినమున మనం మాట్లాడుకోబోయేటువంటి అంశము కూడా అదే. ద గాడ్ హూ రిజెక్ట్స్ యువర్ రిజెక్షన్ దట్ యూ ఫేస్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఈ లోకములో నుండి నీవు పొందుకున్నటువంటి తిరస్కారాలన్నిటినీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ దినమున తిరస్కరిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో ప్రాముఖ్యంగా కొందరు వ్యక్తులను మనం గమనించగలుగుతూ ఉన్నాం. వారిలో మొట్టమొదటిగా మనం గమనించగలిగినటువంటి వ్యక్తి ఎవరంటే సౌలు. ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటిగా నియమితుడైనటువంటి రాజు. అయితే ఇతను ప్రజల ద్వారా, ప్రజల కోసము, ప్రజల కోరిక మేరకు ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తి రాజుగా. రెండవది ఇక్కడ మనం గమనించగలిగిన వ్యక్తి ఎవరంటే సమూయేలు. ఈ సమూయేలు ఎవరనంటే దేవుని యొక్క ప్రవక్తగాను, యాజకుడిగా గాను, న్యాయాధిపతిగా గాను వ్యవహరించినటువంటి వ్యక్తి ఈ సమూయేలు. అయితే ఈ సమూయేలు సౌలును నియమించేటప్పుడు తనను ఇశ్రాయేలు ప్రజలపైన రాజుగా అభిషేకించాడు. ఆ తరువాత మనం గమనించదగినటువంటి వ్యక్తి ఈ చదువుకున్న లేఖన భాగంలో యెషయి అనబడినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తికి 8 మంది కుమారులు కలరు. అయితే ఈ 8 మందిలో అందరిలో కల్లా చిన్నవాడైనటువంటి దావీదును ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి.
దావీదు తన జీవితంలో అనుభవించినటువంటి ఆ యొక్క తిరస్కారాలను బట్టి దేవుడు అతనిని ఎలా ముందుకు తీసుకొచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. సమూయేలు ప్రవక్తగా, యాజకుడిగా ఉన్నటువంటి సందర్భాలలో దేవుడు అతనికి ఒకనొక సమయమందు ఈ మాట పలుకుతూ ఉన్నాడు. ఏ మాట అంటే, ప్రజలు కోరుకున్నటువంటి రాజైన సౌలు నా మాటను ధిక్కరించి అధిగమించాడు కనుక ఇక ఎన్నటికీ ఆయన సింహాసనము ఉండనేరదు. తన తరువాత తరము వారు రాజ్యమును ఏలలేరు. తన సింహాసనమును వేరొక వ్యక్తికి నేను అప్పగించబోతూ ఉన్నాను. అయితే నీవు వెళ్ళి, ఎక్కడికి వెళ్ళాలి? యెష్షయి అనబడినటువంటి వాని యొక్కకు వెళ్ళి వాని కుమారులలో ఒకరిని నేను రాజుగా ఇశ్రాయేలు ప్రజల మీద ఎన్నుకోబోతూ ఉన్నాను. అక్కడికి నీవు వెళ్ళవలసి ఉన్నది. సమూయేలు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చూడదగ్గటువంటి ఇంట్రెస్టింగ్ అయినటువంటి విషయాలు ఏంటంటే, 6వ వచనం నుండి మనం కనుక చదివితే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. చదువుదాము. 5వ వచనం నుండి చదువుదాము. అతడు సమాధానముగానే వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. ఇక్కడ సమూయేలు యెష్షయి దగ్గరికి ఎందుకు వచ్చాడంటే, యెష్షయి కుమారులలో ఒకరిని ఇశ్రాయేలు ప్రజలందరి మీద రాజుగా అభిషేకించడానికి వచ్చాడు. అయితే అలా వచ్చినప్పుడు మొదటిగా ఆయన కంటికి కనబడినది ఎవరట? ఇక్కడ రాయబడినటువంటి ఎలియాబు. ఇతడు చూచుటకు ఎంతో శరీర బలాఢ్యము కలిగినటువంటి వ్యక్తిగా మనం చూడగలం. రాజుకు ఉండవలసినటువంటి శరీర లేక భౌతిక ఆకృతిని కలిగినటువంటి వ్యక్తి ఈ ఎలియాబు. ఈ ఎలియాబును చూడగానే సమూయేలు ఏమనుకున్నాడంటే, ఇతడే ఇశ్రాయేలు ప్రజల పైన దేవుడు ఎన్నుకోబోయే రాజేమో. చూచుటకు ఆ యొక్క రాజుకు ఉండవలసినటువంటి గాంభీర్యం అంతా కూడా అతనిలో ఉన్నది. సమూయేలు తన మనస్సులో అనుకుంటూ ఉన్నాడు, బహుశా ఇతనేనేమో దేవుడు రాజుగా ఎన్నుకోబోయేటువంటి వ్యక్తి. ఎందుకనంటే సౌలు కూడా ఎంతో హైట్ కలిగినటువంటి వ్యక్తి, రాజుకు ఉండాల్సినటువంటి పర్సనాలిటీ కలిగినటువంటి వ్యక్తిగా మనం గమనించగలుగుతున్నాం సౌలు. దేవుడు సౌలును సింహాసనమును దించి మరలా సింహాసనము మీదకి వేరే ఒకరిని ఎక్కించినప్పుడు సహజంగా సమూయేలు యొక్క మనసులో ఉండేది ఏంటంటే, రాజసింహాసనము మీద అధిష్ఠించేటువంటి వ్యక్తి ఆ రాజసత్వాన్ని కలిగినటువంటి శరీర గాంభీర్యత్వాన్ని కలిగి ఉంటాడు అని అనుకుంటూ ఉన్నాడు. అలా అనుకొని తన మనసులో అలా ఊహించుకొని ఈ వ్యక్తిని చూడగానే ఎలియాబును ఆ వ్యక్తి చూపులకు రాజుగా అభిషేకించబడినటువంటి ఆ శరీర ఆకృతిని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే ఈ సమయమందు దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు సమూయేలుతో, సమూయేలు ఇతనిని కాదు నేను కోరుకున్నది. ఆ మాట అంటూ ఉన్నాడు. కింద చదువుకుంటూ 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. ఇతడు మనసులో అనుకున్నాడు, ఒకవేళ ఇతనేనేమో రాజుగా నేను నియమించాల్సింది, అభిషేకించాల్సినటువంటి వ్యక్తి అని. వాస్తవానికి దేవుడు ఏమన్నాడు? అతని ఎత్తు కానీ అతని రూపము కానీ నీవు లక్ష్య పెట్టకము అనేటువంటి మాట అంటున్నాడు. అతని తరువాత 2వ వ్యక్తి అతనికి తారసపడుతున్నాడు. 8వ వచనాన్ని కనుక జ్ఞాపకం చేసుకుంటే, యెష్షయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటకు అతన్ని రప్పింపగా అతడు యెహోవా ఇతన్ని కోరుకొనలేదనెను. 2వ వ్యక్తి ఎవరు? అబీనాదాబు. అబీనాదాబును కూడా చూచినప్పుడు
శరీర ఆకృతి ఎలా ఉంటుందంటే చాలా బలముగాను, చూచుటకు రాజునికి సరిపోగలిగినటువంటి మరి ఆ యొక్క స్ట్రక్చర్ కలిగినటువంటి శరీరం కలిగిన వారు వీరు, ఆ శరీర ఆకృతి కలిగిన వారు. అయితే ఇతన్ని కూడా దేవుడు రిజెక్ట్ చేసాడన్నమాట. ఇతన్ని కూడా దేవుడు కోరుకోవడం లేదు. తరువాత మూడవ వ్యక్తి ఇక్కడ సమూయేలు ముందుకు వస్తూ ఉన్నాడు. 9వ వచనం. అప్పుడు యెషయి షమ్మాను పిలవగా అతడు యెహోవా ఇతనిని కోరుకొనలేదనెను. షమ్మాయిని కూడా దేవుడు కోరుకొనలేదు. ఇలా వరుసగా ముగ్గురు యెషయికున్నటువంటి కుమారుల్లో 1 by 1 ఇలా 7 అతని ముందుకు వచ్చారు. ఈ 7 దేవుడు ఎన్నుకోలేదు. అయితే వీరి కాకుండా ఎవరైనా ఉన్నారా అని అప్పుడు సమూయేలు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. చూడండి, వాస్తవానికి ఇక్కడ కనుక మనం గమనించగలిగితే 10వ వచనంలో యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటకు పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి తన 7 కుమారులను పిలిచాడు. వాస్తవానికి తను కలిగి ఉన్నది ఎంతమంది కుమారులు? 8 మంది. చిన్నవాడు కూడా ఉన్నాడు. అయితే సమూయేలుతో ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. ఎవరు? తన తండ్రి అయిన యెషయి. రాజుకు ఉండవలసినటువంటి ఆకృతి ఈ 7 ఉన్నది. వారెంతో ఎత్తైన వారు, బలాఢ్యులు, యుద్ధమందు పోరాడువారు, ఆ శైలి కలిగినటువంటి వారు ఈ 7. అందుకని ఒకరి తర్వాత ఒకరు ఈ 7 బట్టి తన తండ్రి అతిశయిస్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉన్నాం. ఒకరి తర్వాత ఒకరిని పిలిచాడు కానీ అయ్యా నాకు ఇంకొక కుమారుడు ఉన్నారు అనేటువంటి సంగతిని మాత్రము ప్రవక్త అయినటువంటి సమూయేలుకు తెలియచెప్పడం లేదు. అక్కడే మొట్టమొదటి విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డేవిడ్స్ రిజెక్షన్ ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ. తన కుటుంబము నుండి దావీదు యొక్క తిరస్కరణ. దావీదు తన కుటుంబంలో చిన్న చూపుకు గురైనటువంటి వ్యక్తిగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. యెషయి నాకు ఒక కుమారుడు ఉన్నాడు అని కూడా ప్రస్తావన చేయలేనటువంటి పరిస్థితుల్లో దావీదు ఉన్నాడు. ఎందుకనగా రాజుకు ఏమాత్రము కూడా సరితూగనటువంటి వ్యక్తి దావీదు. ఆ రాజసింహాసనమునకు ఏమాత్రమును కూడా తన శరీర ఆకృతి ఫిట్ అవటం లేదు, సరితూగటం లేదు. అందుకని కుటుంబము ద్వారా చిన్న చూపుకు గురైనటువంటి వ్యక్తి ఈ దావీదు. యెషయి ఎప్పుడూ కూడా సమూయేలు ముందు ప్రస్తావించలేదు, ఈ 7 ముందు పెట్టేంత వరకు. అయితే ఈ 7 దేవుడు ఎప్పుడైతే తిరస్కరించాడో సమూయేలు అడుగుతున్నాడు ఏమనంటే, కింద మనం చదువుకున్నాము, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా? 11వ వచనము అని యెషయిని అడుగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. చూడండి, సమూయేలు అడిగిన దాకా తెలియపరచలేదు దావీదు యొక్క సమాచారం. ఎందుకని దావీదు ఏమాత్రమును కూడా రాజునకు సరిపడినటువంటి ఆకృతిని లేక శరీర ఫలాన్ని కలిగినటువంటి వాడు కాదు. అందుకని కుటుంబంలో ఒక చిన్న చూపుకు గురైనటువంటి వ్యక్తి, తిరస్కరించబడినటువంటి వ్యక్తిగా దావీదును మనం గమనించగలుగుతూ ఉన్నాం. అంటే ఇక్కడ సమూయేలు అడిగినప్పుడు యెషయి ఒక మాట చెప్తూ ఉన్నాడు, అయ్యా కడసారి వాడు ఒకడు ఉన్నాడు అని చెబుతూ అయితే అంటే దాని అర్థం చాలా ఉంది. ఇక్కడ కడసారి వాడు ఉన్నాడు కానీ అయితే అంటే దాని అర్థం ఏంటి? వాడు రాజుకు సరిపోడు అని. కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు
కాయుచున్నాడు. ఏం కాయుచున్నాడంట? గొర్రెలు కాయుచు ఉన్నాడు. ఈ ముందు వచ్చినటువంటి 7 ఇజ్రాయేలు సైన్యంలో ఉన్నటువంటి యుద్ధ వీరులు 7. కానీ దావీదు మాత్రము ఏమాత్రము యుద్ధ నైపుణ్యత లేనటువంటి వాడు, ఏమాత్రము రాజుగా ఆకృతిలో కనబడినటువంటి వాడు, ఎంత మాత్రమును రాజసింహాసనములకు సెట్ అవ్వని వాడు దావీదు. అయితే మీరు గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. అప్పుడు సమూయేలు అంటూ ఉన్నాడు, అయితే పిలువనంపించు, అతడు వచ్చేంత వరకు మనం ఇక్కడే కూర్చొని ఉన్నాం, అతనిని పిలువనంపించు. అతని తండ్రి అయినటువంటి యెషయా పిలిచాడు. చూడండి, దేవుడు ఈ ముందున్నటువంటి 7 రిజెక్ట్ చేసి చివరి వాడైనటువంటి దావీదును ముందుకు నెడుతూ ఉన్నాడు. దాన్ని మనం గమనించగలము. చూడండి, ఇక్కడ 12వ వచనాన్ని కనుక జ్ఞాపకం చేసుకుంటే, అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు కలిగిన వాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. చూడండి, 7 వచ్చారు. ఈ 7 యుద్ధశూరులు, బలాఢ్యులు, ఆకృతిలో రాజులకు తగినటువంటి వారు. కానీ కడసారి వాడు, చివరి వాడైనటువంటి దావీదు మాత్రము వీటేటికి మ్యాచ్ కాడు. కానీ అతడు చూచుటకు ఎర్రనివాడు, చక్కనివాడు, సుందరమైనటువంటి వాడు, చక్కని నేత్రములు కలిగిన వాడు. అయితే రాజుకు సెట్ అయ్యేటువంటి ఆకృతి, అతనిలో పర్సనాలిటీ లేదు. అయినను దేవుడు ఎందుకు ఇతనిని రాజుగా ఎన్నుకోబోతూ ఉన్నాడు? ఇది ప్రశ్న. రాజసత్వం అనేది అతనిలో లేదు. రాజుకు తగినటువంటి భౌతిక కాయం అతనికి లేదు. రాజసింహాసనము అధిష్ఠించినప్పుడు ఆ గాంభీర్యతను అతనిలో లేదు. అయినా ఎందుకు దేవుడిని రాజుగా నియమించాలనుకుంటూ ఉన్నాడు? ఎందుకంటే 7వ వచనం కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ 2వ పాయింట్ నేను చెప్పదలిచాను. 7వ వచనము, అయితే యెహోవా సమూయేలుకు ఇలాగ సెలవిచ్చెను, అతని రూపము కానీ అతని ఎత్తు కానీ లక్ష్య పెట్టకము. మనుష్యుడు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవుడు దేని లక్ష్య పెట్టట? యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. God looked at the heart of David. దావీదు యొక్క హృదయం వైపు దేవుడు చూచాడు. ఈ హృదయం అంతా కూడా దేని చేత నింపబడిందంటే దేవుని యొక్క స్తుతుల ద్వారా నింపబడింది. అందుకే దావీదును దేవుడు అంటాడు, నా హృదయానుసారుడు. దేవుని యొక్క హృదయమును మెప్పించగలిగినటువంటి స్తుతులు దావీదు హృదయం అంతా నిండిపోయి ఉన్నాయి. దేవుణ్ణి ఆరాధిస్తూ, స్తుతిస్తూ, కొనియాడుతూ, కీర్తిస్తూ ఆయనను మాత్రమే ధ్యానిస్తున్నటువంటి వ్యక్తి ఈ దావీదు. అయ్యుండవచ్చు శరీర ఆకృతి రాజునకు వలె లేకుండా ఉండవచ్చు. యుద్ధము ఆ యొక్క నైపుణ్యత దావీదునకు ఎంత మాత్రమును కూడా అవగాహన లేకుండా ఉండవచ్చేమో. కానీ దేవుడు మీకేమీ లక్ష్య పెట్టట్లేదు. దేవుడు దేన్ని లక్ష్య పెట్టినాడట? హృదయమును లక్ష్య పెట్టుచున్నాడు. ఆయన లుకింగ్ ఎట్ ద హార్ట్. నేను హృదయం వైపు చూస్తూ ఉన్నాను. I'm not saying at the outward appearance, how you look like, how strong you are in physical. భౌతికంగా నువ్వు ఎంత బలాఢ్యుడు అనేటువంటిది నేను చూడడం
కానీ నేను హృదయాన్ని మాత్రమే లక్ష్య పెట్టుచూ ఉన్నాను. దేవుడు దావీదు హృదయం వైపు చూశాడు. తండ్రి ఒకవేళ దావీదును నాకు ఒక కుమారుడు ఉన్నాడు అనేటువంటి ప్రస్తావన చేయకపోయినా పర్వాలేదు, తన అన్నదమ్ములు అతన్ని ఒకవేళ లెక్కలోకి తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు మాత్రము ఈ తిరస్కారం అన్నిట్లో దావీదు యొక్క హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. దావీదు యొక్క హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. ఈరోజు నిజంగా మన జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఏ కోణంలో మనం తిరస్కరించబడుతూ ఉన్నాం? బంధువుల ద్వారా, రక్త సంబంధుల ద్వారా, స్నేహితుల ద్వారా, సమాజము ద్వారా, ఉద్యోగం చేసేటువంటి స్థలాలలో, వృత్తిని కొనసాగించేటువంటి స్థలాలలో ఏ విషయంలో మనం అందరము తృణీకరించబడుతూ ఉన్నాం? నీవు ఏ విషయంలోనైనా తృణీకరించబడవచ్చు కాక నీ హృదయం అంతా కూడా నువ్వు ఎప్పుడైతే స్తుతులు నింపుకుంటావో, అనగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు, దేవుణ్ణి ఆరాధిస్తావు, దేవుడు నీకు ఏమై ఉన్నాడో దానిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తావో, అప్పుడు ఈ తిరస్కారములన్నిటిని దేవుడు ఆయనే తిరస్కరించి నిన్ను హెచ్చిస్తాడు. దావీదు కుటుంబం చేత తిరస్కరించబడినటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. మొదటిది David's rejection from the family, and the second thing, God looked at the heart of David, and the final point, third one, దేవుడు చేసేటువంటి ఒక గొప్ప క్రియ, చూపించినటువంటి ఒక గొప్ప కృప ఏంటనగా దానినే మనం 12 నుంచి 13 వచనాల్లో చూడగలము. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు కలిగిన వాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట, ఎవరు ఎదుటండి? వాని సహోదరుల ఎదుట. ఎప్పటి వరకు యెషయి ఎవరినైతే ముందుకు నెట్టాడో, రాజుకు వీళ్ళైతే సెట్ అవుతారు, వీళ్ళైతే సెట్ అవుతారు, వీళ్ళైతే సెట్ అవుతారని వాళ్ళందరి ఎదుట వారు తిరస్కరించినటువంటి దావీదును దేవుడు అభిషేకిస్తూ ఉన్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ ఈజ్! ఎంత అద్భుతమైన దేవుడు అండి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, త్రోసివేయబడిన రాయి, ఇల్లు కట్టువాడు తృణీకరించినటువంటి రాయి చివరాఖరికి ఏమైందంట? మూల రాయి, కార్నర్ స్టోన్గా మారింది. ద రిజల్ట్ స్టోన్ బికెమ్ కార్నర్ స్టోన్. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన తిరస్కారమును కూడా ఎప్పుడైతే మన హృదయం అంతా దేవుని పైన పెట్టి, మన హృదయం నిండా దేవుని స్తుతుల ద్వారా, కృతజ్ఞతల ద్వారా, ప్రార్థన ద్వారా దేవుని పైన ప్రేమ కలిగి జీవిస్తామో, ఈ తిరస్కారాలన్నిటిలో గుండా దేవుడు మనల్ని ముందుకు తీసుకొచ్చి ఆ పరిస్థితుల ఎదుటనే, వారి సహోదరుల ఎదుటనే సమూయేలు ఏం చేశాడంట? దావీదు పైన నూనె పోసి అతను రాజుగా అభిషేకించాడు. థర్డ్ పాయింట్ ఏంటంటే, గాడ్ రిజెక్టెడ్ డేవిడ్స్ రిజెక్షన్ అండ్ మేడ్ హిమ్ యాజ్ ఎన్ అనాయింటెడ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయేలు యొక్క అభిషక్తుడైనటువంటి రాజుగా దేవుడు అతన్ని నియమించి అతని యొక్క తిరస్కారమునంతటిని దేవుడు తిరస్కరించాడు. ఈ దినమున ఏ తిరస్కారము గుండా నువ్వు లోకంలో వెళ్తున్నావో తెలియదు. మనీ లేదని అనేక పర్యాయాలు ప్రజలు మనం తిరస్కరిస్తారు. అనగా ధనవంతులము కాదనో, దరిద్రులమనో, లేమిలో ఉన్నవారమనో తిరస్కరించేటువంటి సందర్భాలు ఉన్నాయి. అజ్ఞానులమని తిరస్కరించేటువంటి సందర్భాలు ఉన్నాయి. సౌందర్యహీనులమని తిరస్కరించే సందర్భాలు ఉన్నాయి. జ్ఞానము లేని వారు అని తిరస్కరించేటువంటి సందర్భాలు ఉన్నాయి.
చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒక వచనాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము, ఒకసారి చేయండి మీ యొక్క బైబిల్ గ్రంథాన్ని, 2వ అధ్యాయము 8వ వచనాన్ని కనుక జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. దరిద్రులను అధికారులతో కూర్చుండి పెట్టుటకును, మహిమ గల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. చూడండి, దరిద్రులనట అధికారులతో కూర్చుండబెట్టిన సమర్థుడట, మట్టిలో నుండి వారిని లేపుతాడట. పెంట కుప్పల వంటి జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడంటే మహిమగా మారుస్తాడు. ఆయన ఎవరిని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదండి. అయితే నీ హృదయము దేవుని పైన ఆనుకొని ఉన్నదా? దావీదు దేవునికి హృదయానుసారుడు ఎందుకు అయ్యాడంటే, హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించేవాడు. ఎవరు రిజెక్ట్ చేసినా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఇట్ డజంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్. తన దృష్టి అంతా దేవుని పైన ఉంచినటువంటి వ్యక్తి దావీదు. గొర్రెలను కాచుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ తమ్ములతోనూ సితారతోనూ వాయిద్యములతో దేవుని కీర్తించేటువంటి ఒక గొప్ప భక్తుడు దావీదు. అందుకని దేవుని హృదయము సంతోషపడేటువంటి క్రియ దావీదు చేస్తూ ఉన్నాడు. దేవుడి జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ తరుణంలో దావీదుకు తిరస్కారముగా ఉన్న ప్రతి తిరస్కారమును దేవుడు తిరస్కరిస్తూ ఉన్నాడు. ఈరోజు నీకు వ్యతిరేకముగా ఉన్నది, నిన్ను తిరస్కరించే ప్రతి ఆయుధమును దేవుడి దినమును తిరస్కరిస్తాడు. నీ హృదయం దేవుని పైన ఆనుకొని ఉంటే, నీ హృదయంలో దేవుని పైన ప్రేమ ఉంటే, నీ హృదయంలో దేవుని పట్ల భక్తి కనుక ఉంటే, దేవుణ్ణి స్తుతించగలిగినటువంటి మనస్సు నీకుంటే, దేవుని హృదయాన్ని సంతోషపెట్టగలిగినటువంటి మనస్సు నీకుంటే, నో మ్యాటర్ ఏ రిజెక్షన్స్ నీ ఎదురుగా వచ్చినా దేవుడు వాటన్నిటిని తప్పించి వాటన్నిటిలో కూడా నిన్ను ఆశీర్వదించగలడు. దావీదు ఏ రీతిగా అయితే గొర్రెలు కాల్చుకున్నటువంటి వ్యక్తిని రాజసింహాసనం ఎక్కిస్తూ ఉన్నాడో, సింహాసనం ఎక్కించడమే కాదండి, ఆయన అంటూ ఉన్నాడు, నీ సింహాసనము నిత్యత్వమునకు నేను స్థిరపరుస్తాను. వాట్ ఏ వండర్ఫుల్ కవెనెంట్. ఎంత గొప్ప నిబంధన, నిత్య నిబంధనగా చేసేస్తా ఉంటాడు. నిత్య వాగ్దానం ఇది. నీ సింహాసనము నిత్యమైన సింహాసనముగా నేను నియమిస్తున్నాను. ఇట్ ఈస్ మై వర్డ్ టు యు డేవిడ్. దావీదు వంశములో నుండి యేసుక్రీస్తు ప్రభువు దిగి వచ్చాడు. ఎక్కడ గొర్రెలు కాచుకునేటువంటి వ్యక్తి, అన్నదమ్ముల ద్వారా తృణీకరించబడినటువంటి యోషేపు తన జీవితాన్ని కూడా దేవుడు ఇలాగే ముందుకు నెట్టాడు. ఎవరు తృణీకరించినా ఆ తృణీకరణ మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. నీ మనసు దేవుని పైన దృష్టి పెట్టాలి. నీ హృదయం నిండా దేవుని స్తుతులు నింపబడాలి. దేవుని హృదయాన్ని సంతోషపరిచేటువంటి స్థితి నీ జీవితంలో ఉన్నప్పుడు వీటన్నిటి నడుమ దేవుడు నిన్ను హెచ్చిస్తూ ఉన్నాడు. తగిన కాలమందు when the time comes, nobody is going to stand before you to stop you. ఎవరిని నాటడానికి ముందు నిలబడలేదండి. ఎందుకంటే కార్యము జరిగించుతున్నది ఎవరట? దేవుడు. ఆశీర్వదించుతున్నది ఎవరట? దేవుడు. నీ యొక్క తిరస్కారములన్నింటినీ తిరస్కరిస్తుంది ఎవరట? దేవుడు. నీవు కాదు, నీ బలహీనత కాదు, దేవుని యొక్క బాహుబలమే నిన్ను బలపరిచి హెచ్చించుచున్నది. పెంట కుప్పల మీద ఉన్నటువంటి వారిని దేవుడు తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడుతూ ఉన్నాడు. ఒకప్పుడు మానవులందరి పరిస్థితే పాపము ద్వారా తిరస్కరించబడినటువంటి ప్రతి మానవుని తిరస్కారమును యేసుక్రీస్తు ప్రభుల వారు తన పైకి తీసుకొని నిన్ను మరలా తండ్రికి చేరువ చేశాడు. నీకు మార్గం సరళం చేశాడు. కృపా సింహాసనం ఎదుటకు
ధైర్యముగా వచ్చుటకు నీకు అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఎంతటి కృప దేవుడు మన పట్ల చూపుతున్నటువంటి ఈ రోజున ఏ తిరస్కారము నువ్వు వెళ్తున్నావు ఒకసారి పరిశీలన చేయి. ఆ తిరస్కారమును ఆలోచిస్తూ అయ్యో నా బలహీనత ఇదే, దీన్ని నేను జయించలేకపోతున్నాను, నేను బలహీనపడుతూ ఉన్నావేమో, నిన్ను నువ్వే కొన్ని పర్యాయాలు నిందించినటువంటి స్థితిలో ఉంటూ ఉన్నావేమో, నీ దారిద్ర్యతను బట్టి, నీ బలహీనతను బట్టి, నీ లేమిని బట్టి, నీ అజ్ఞానమును బట్టి నిన్ను నీవే దూషించుకునేటువంటి స్థితిలోనికి వెళ్తూ ఉన్నామేమో జ్ఞాపకం చేసుకో. దావీదు చేసింది అది కాదు. దావీదు దేవుని హృదయాన్ని సంతోషపెట్టేటువంటి పని జరిగించాడు. తన జీవితం ద్వారా దేవుని స్తుతించాడు, దేవుని నామాన్ని కొనియాడాడు. హృదయమంతా దేవుని స్థుతుల ద్వారా నింపుకుని దేవుని పైన ఆనుకున్నాడు. పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు మార్చేసేసాడంటే. మరి ఒక వచనాన్ని మనం చదువుకుందాము. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము, కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతడు తన ముఖమును దాచలేదు, వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. దేవుడు ఏం చేశాడట? నీ బాధను చూచి దాటుకొని వెళ్ళిపోయేటువంటి వాడు కదా, నీ తృణీకరణ చూచి దాటుకొని వెళ్ళిపోయేటువంటి వాడు కదా ఆయన. నీ మొరను దేవుడు వినేటువంటి వాడు. మరి ఒక వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు 1వ అధ్యాయము 26 నుండి 29 వరకు గల లేఖన భాగాన్ని చదువుకుందాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలవబడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయపడుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెలివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దావీదు బలము కాదండి రాజు అవడానికి, దావీదు యొక్క నైపుణ్యతలు కాదు, దావీదు యొక్క శక్తి కాదు. ఈవెందో అతడు చూచుటకు రాజుకు ఏమాత్రము శక్తి కానటువంటి ఆకృతి కలిగి ఉన్నాను. ఈ లోకంలో ఉన్న జ్ఞానులు బలార్జులను వారందరినీ సిగ్గుపరచుటకు దేవుడు ఎవరిని నేర్చుకుంటున్నాడట? బలహీనులను, నీచులను, బలహీనులను దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. ఈరోజు ఏ స్థితిలో మనం అందరం ఉన్నాము? దేవుడు మనలందరినీ కూడా ఎన్నుకొని ఆయన సన్నిధిలోనికి అవకాశం ఇచ్చాడంటే ఇదే గొప్ప వరము మనకి. ఇది మాత్రమే కాకుండా ఆత్మీయపరమైనటువంటి మేలు ఆయన జరిగించి ఉన్నాడు. మనకందరికీ ఆయన ఎన్నికకు వచ్చుటకు అవకాశం ఇచ్చాడు. పాపము ద్వారా తృణీకరించబడినటువంటి మనలను ఆ తృణీకరణ ఆయన మీద వేసుకొని ఆయన సింహాసనం ఎదుటికి వచ్చుటకు ఆయన కృప చూపించాడు. ఇది నీ బలము, నీ శక్తి వలన కలిగినది కాదు, కేవలము దేవుని యొక్క కృపావరమే. ఆత్మీయ స్థితి ఇలా ఉండగా భౌతికముగా కూడా దేవుడు నేను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. భౌతికంగా కూడా దేవుడు తన బిడ్డలు తృణీకరింపబడుట దేవునికి ఇష్టము లేదని. ఎందుకంటే నీవు దేవుని పోలిక, దేవుని స్వరూపమందు చేయబడినటువంటి వ్యక్తివి కనుక నిన్ను తృణీకరించువారు దేవునిని తృణీకరించుచున్నారు. నిన్ను హేళన చేయవారు దేవుని హేళన చేయుచున్నారు. కనుక దేవుని బిడ్డగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు దావీదుని ఏ రీతిగా అయితే దేవుడు సమయానుకూలముగా హెచ్చించాడో ఆ రీతిగా నిన్నును సమయానుకూలంగా ఒక దినాన హెచ్చించబోతూ ఉన్నాడు. ఎవరిలో తెలుసా? ఇప్పటి వరకు నిన్ను చిన్న చూపు చూసినటువంటి వారి, ఇప్పటి వరకు నిన్ను తృణీకరించినటువంటి వారి ఎదుట
వారి తృణీకరణను తృణీకరిస్తూ ఉన్నాడు దేవుడు. నిన్ను వారి ఎదుట ఆశీర్వాదకరముగా నిలబెడుతూ ఉన్నాడు. ఆ సమయం వరకు నీ హృదయాన్ని దేవునికి అప్పగించగలవా? ఒకవేళ నీ జీవితంలో ఏదైనా తృణీకరణ ఉంటే నీ బలము నీ శక్తి చేత దాన్ని జయించలేవు. ఈరోజు క్రీస్తు యొక్క ఫలము, క్రీస్తు యొక్క శక్తి నిన్ను నన్ను సృజించి నీకు నాకు ఆయుష్నిచ్చి భూలోకంలో మనల్ని సురక్షితంగా జీవింపజేసినటువంటి సజీవుడైనటువంటి దేవుని శక్తి నీకు ఆవశ్యకమై ఉండగా ఆయన ఎదురు వద్ద ఆయన కృపను పొందుకున్నా అపోస్తలుడైనటువంటి పౌలు అన్నట్టుగా ఆయన కృపలో మనం బలవంతులవుదాము. అట్టి బలము చేత దేవుడు మనం నింపి ఆశీర్వాద